ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. మనం రెండు భాగాలు చూస్తూ వచ్చామండి. మొదటి భాగంలో దేవుణ్ణి ఆరాధించే వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఏం చేస్తూ ఉన్నారండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చివరి మాట, అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని ఫుట్నోట్లో రాశారు కదా. ఏమని? ఇప్పుడు దేవుడు వెతుకుతా ఉన్నాడు ఎవరిని? ఆరాధించేవారిని. కాబట్టి ఈ వెతికే గుంపులో ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఏం చేయబడాలండి? కనబడదాం, కనబడే వారంగా ఉండాలని మొదటి భాగంలో మీకు జ్ఞాపకం చేస్తాము. అయితే ఇలా మనం చూడడానికి ముందు రెండో భాగానికి మనకు వస్తూ వచ్చాం. రెండో భాగంలో ఏముందండి? కలిసి చదువుదామా? 13వ అధ్యాయం మత్తయి సువార్త 45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములు కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. తండ్రి అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి కలిగినదంతయు అమ్మి దాని కొన్నును. అంతేనా? కొన్నును. ఇక్కడ మనం చూస్తే ఈ భాగంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దాదాపు 7 ఉపమానాలు ఉంటాయి. దేని గురించి అంటే, దేని గురించి అండి? అక్కడ రాశారు కదా 45వ వచనంలో. దేని గురించి అంట? పరలోక రాజ్యమును గురించి. పరలోక రాజ్యమును గురించి వర్తమానాలు మనం అన్నప్పుడు 7 వర్తమానాల్లో ఇది ఆరో ఉపమానం. ఏంటిది? ఏంటిదంట అది? పరలోక రాజ్యం దేంతో పోలుస్తూ ఉన్నారండి ఇక్కడ? మంచి ముత్యంతో పోలుస్తూ ఉన్నారు. ఆ మంచి ముత్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడంట ఒక వర్తకుడు? కొనడానికి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ముత్యాన్ని కనుగొని కొనడానికి వెదుగుచున్న దాంతో పోల్చబడతా ఉంది. అర్థమవుతుందా? అలా పోల్చబడతా ఉన్నప్పుడు ఈ ఉదయకాల సమయంలో అప్పుడు ఆ కనుగొన్న ముత్యము ఎలా ఉందంట? ఎలా ఉందంట? 46వ వచనం. ఆ ముత్యం ఎలాంటిదంట? ఎలాంటి ముత్యం అంటే అది అమూల్యమైన ముత్యం. ఈ అమూల్యమైన ముత్యాన్ని వర్తకుడు ఏం చేశాడంట? కనుగొన్నాడంట. కనుగొని ఏం చేశాడంట? ఎలా కొన్నాడంట? ఆ మాట మనకు కావాల్సిన మాట. ఎలా కొన్నాడంట? తనకు కలిగినదంతయు. కాబట్టి ఉదయకాల సమయంలో మనిషి ముత్యం యొక్క విలువ ఏంటి అంటే, మనకున్నదంతా వెచ్చించి కొనడానికి ఆ వర్తకుడు ఇష్టపడతా ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటిది మంచి ముత్యం ఈ ఉదయకాల సమయంలో అంటే, దానికి రాకముందు అసలు ముత్యం ఎలా తయారవుతుంది? ఎలా తయారవుతుందండి? మనకందరి ముత్యాలంటే ఇష్టమే కదా. ఎలా తయారవుతుంది ముత్యము అంటే, జనరల్గా ముత్యాలు అనేవి 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే తినే ముత్యాలు. ముత్యము తయారు చేయడానికి ముందు ఆలు చిప్పలు ఉంటాయి, ఆస్ట్రాయిడ్స్ అంటాం. ఓకేనా? ఈ ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ ఉంటాయంటే సముద్రంలో ఉంటాయి. సముద్రంలో ఉండే అలల చేత అటు ఇటు కొట్టబడతా ఉంటాయి. ఓకేనా? అలా ఈ ఆస్ట్రాయిడ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే అటు ఇటు కొట్టబడతా ఉన్నప్పుడు వాటి ఆహారం కోసం వాటి నోరును తెరుస్తూ ఉంటాయి ఇలా. ఓకేనా? ఇలా తెరిచినప్పుడు ఏం చేస్తాయి? ఏం జరుగుతుంది? జనరల్గా మనకు కావలసిన ఆహారంతో పాటు వ్యర్థ పదార్థాలు కూడా వెళ్తూ ఉంటాయి. అవునా? సముద్రంలో వ్యర్థ పదార్థాలు చాలా ఉంటాయి. ఒక పదార్థం చెప్పండి మీరు. ఇసుక. అవునా? ఇసుక ఎప్పుడైతే దాని నోట్లోకి వెళ్ళిందో అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరిగిద్దండి? బాధ ఇస్తుంది. ఆ ఇసుక ఎప్పుడైతే నోట్లోకి వెళ్ళిందో అది క్రమేణా కొన్ని ద్రవాలు దాని నుంచి వెలువడుతూ ఉంటాయి.
ఇసుక చుట్టూ మన కంట్లో నలిసిపోయింది అనుకోండి, అది బయటకు వచ్చిన దాకా మన కంటి చుట్టూ ఏముంటుందండి? ఆ వైట్ క్రీమ్ ఉంటుంది కదా, నీళ్లు కారుతూ ఉంటే వైట్ వస్తుంది. అది బయటకు వచ్చిన దాకా ఏం జరుగుతుంది? సిమిలర్గా ఏంటి అంటే, ఆ ఇసుక రేణువు ఎప్పుడైతే ఆయన నోట్లోకి వెళ్ళిపోయిందో, దాని చుట్టూ ఒక ద్రవం ఏర్పడి ముద్దు ముద్దుగా చిన్నది కొంచెం కొంచెం కొంచెమై ఒక సైజుకి వస్తారు. ఆ సైజుకి వచ్చినప్పుడు అదేమైపోయిద్దండి? గట్టిపడిపోయింది. ఇప్పుడు ఆ గట్టిపడిపోయి అది ముత్యంగా తయారవుతుంది. అర్థమవుతుందా? అది ముత్యంగా తయారవుతుంది. ఇది చెప్పడానికి ఈజీగానే ఉంది, కానీ ఇప్పుడు ఆ ఆలుచిప్ప ఆ బాధనంతా ఏం చేస్తూ ఉందండి? ఎంత నొప్పి కలిగిస్తుంది? కంట్లో మనకు ఇసుకో లేదా నలుసో పడితేనే మనకి ఇంకే పని ఉండదు, అదే పని. అది బయటకు వచ్చినాక ప్రతిదానికి ఇంకా అదే పనిలో ఉంటాం, అవునా? అలా ఆ కంటి ఆ ఇసుక చుట్టూ ఆ వలయం ఏర్పడి ఆ ద్రవం కారి దాని చుట్టూ ఒక ఉండలాగా ఏర్పడి ఒక ముత్యంగా తయారవుతుంది. అర్థమవుతుందా? అలా ముత్యంగా ఏర్పడడానికి ఆలుచిప్ప ఏం చేస్తుందండి? ఎంతో బాధ, నొప్పి భరిస్తుంది, తట్టుకుంటుంది, ఓర్చుకుంటుంది. తద్వారా ఫలితంగా ఏమొస్తుంది? అయితే ఇప్పుడు ఆ ఆలుచిప్ప ముత్యం బయటకు తీసుకురావడానికి ఎన్నో బాధలు. అయితే ఆలుచిప్ప చనిపోతేనే ముత్యం బయటకు వస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు అలా ముత్యం తయారవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఎవరు? వర్తకుడు. రెండో వ్యక్తి ఎవరండి? ఎవరు? ముత్యము. మూడోది ఏంటి? ఇసుక రేణువు. 3 మాటలు చెప్పాను. ఒకటెవరు? రెండోది ఏంటి? మూడోది ఏంటి? నేను త్వరగా చెప్తాను, మీరు త్వరగా రావాలి నాతో పాటు. ఇప్పుడు వర్తకుడు ఎవరండి? ఎవరికి జ్ఞాపకం? ఇది కథ మన ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకుంటే వర్తకుడు ఎవరు? దేవుడు, యేసు ప్రభువారు. అవునా? సరే, ఈ ముత్యం ఏంటిది? ముత్యం ఎవరు? సంఘం అంటే ఎవరు? సరే, ఈ ఇసుక రేణువు ఎవరు? ముత్యం కాకముందు ఇసుక రేణువు. ఇప్పుడు ఇసుక రేణువు ఏం చూపిస్తూ ఉంది? మనందరి యొక్క పాప స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళ అర్థమవుతా ఉందా? కాబట్టి ఈ ముత్యము రాకముందు ఇసుక రేణువులుగా ఉన్న పరిస్థితి నుంచి అది ముత్యంగా తయారైన తర్వాత వర్తకుడు చేస్తూ ఉన్న ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి ఉదయకాల సమయం. అది ఇప్పుడు మనం ఆరాధనలో వెళ్ళక ముందు ఏం చూస్తాము అంటే, అసలు ఇసుక రేణువు యొక్క లక్షణాలు ఏంటి? కొన్ని ఆరాధన కోసం మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనలో మనం ప్రవేశిస్తాం. ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు అర్థమైందా? ముత్యం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ ముత్యము దేవుని దృష్టికి ఎలా ఉందంటే, ఆ వర్తకుని దృష్టికి అమూల్యమైన ముత్యం. ఇప్పుడు ఆ ముత్యాలు ఎవరండి? మనమే. మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం? ఇసుక రేణువుల వల్లే ఉన్నాం. ఇప్పుడు ఇసుక రేణువుల యొక్క లక్షణాలు తెలిస్తే ఇప్పుడు మీరు ముత్యాలు అయిపోయారు అందరూ. అర్థమవుతుందా? ఇప్పుడు ముత్యం మీరే మామూలు ముత్యాలు కాదు, మనందరం ఎవరమంట? అమూల్యమైన ముత్యంగా దేవుడు తయారు చేస్తూ వచ్చాడు. ఈ అమూల్యమైన ముత్యం యొక్క రాకముందు ఇసుక రేణువుల యొక్క లక్షణాలు ఏంటో మనకు కొన్ని చూసి త్వరగా ఆరాధనలు మనం ప్రవేశిద్దాం. చూద్దామా? మీరు మనందరికి ఇసుక పరిచయమే కదా, మనందరి దగ్గర వాళ్ళం. సరే, ఒక లక్షణం చెప్పండి. మొదటి లక్షణం, ఇసుక రేణువును కొట్టామనుకోండి, ఏడుస్తుందా? ఇసిరేస్తే నవ్వుతుందా? ఏమన్నా పెడితే తింటుందా? సరే, ఏంటిది ఇసుక రేణువు మొట్టమొదటి లక్షణం అంటే, ఇట్స్ ఏ లైఫ్లెస్ పార్టికల్, జీవం లేని కణం. అంతేనా? జీవం లేదు అంటే దాని అర్థం ఏంటి? ప్రాణం లేదు. ప్రాణం లేదన్నది వాడిని మనం ఇదేంతో పోలుస్తాం? చనిపోయిన వాళ్ళతో పోలుస్తాం. అంతే కదండి? చనిపోవడానికి కారణాలు ఏంటి? జీవం లేకపోవడానికి కారణం ఏంటి? మనందరికీ పరిచయం ఉన్న భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏంటి? పాపముల చేతను అపరాధముల చేతను మనం ఏమైపోయామంట? ప్రియమైన వాళ్ళ మొదటి లక్షణం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి నేను. ఇసుక రేణువు యొక్క మొదటి లక్షణం ఏంటంటే జీవం లేని కణం. అర్థమవుతుంది? జీవం లేకపోవడానికి, ఒక మనిషిలో జీవం లేకపోవడానికి కారణం ఏంటంటే పాపం, అపరాధం. ఆ మనిషిని ఏం చేస్తూ ఉందంట? పాపం చేస్తూ ఉంది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, ఏంటంటే ఆ మాట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం రాయము.
నీ క్రియలను నేను ఎరుగుదును. ఆ, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మనము వినండి, మనం ఈ లోకంలో పాపముల చేత అపరాధముల చేత చనిపోవడానికి లేదా జీవిస్తూ ఉన్న పేరు మాత్రం ఉంది కానీ మనం మృతమవడానికి కారణం ఏంటంటే మన క్రియలు. ఏంటివంట? క్రియలు. ఈ క్రియలు మనల్ని ఏం చేస్తూ వచ్చాయంటే ఈ లోకంలో ఏం చేస్తూ వచ్చాయి? పాపానికి దాసుని చేస్తూ వచ్చాయి. ఆ క్రియల వలన మనం ఏమైపోతా వచ్చాం? మృతులమైపోతా వచ్చాం. తద్వారా మన జిల్లో ఏం లేదు, జీవం లేదు, జీవం లేదు. అయితే చూడండి, మన క్రియలు ఎలా ఉన్నాయో, మన క్రియలు అలా మృతమైపోవడానికి కారణం ఏంటో యెషయా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం చేసి తిని యెషయా చెప్పానా? హోషియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. హోషియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం ఏముంది అక్కడ? హోషియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. తన ప్రవర్తనను ఆధారం చేసుకున్న వారందరూ, చదవండి అమ్మ మాట. నీ ప్రవర్తన ఆధారం చేసుకున్న వారు, నీ బలాఢ్యులు నమ్ముకున్న వారు చేసి దుర్నీతిని కనుక పాపమని పంటను కోసిరి. అర్థమవుతుందా? మన క్రియలు దేన్ని ఆధారం చేసుకుంటా వచ్చాయంట? దేన్ని ఆధారం చేసుకుంటా వచ్చాయి? ప్రవర్తనను ఆధారం చేసుకుంటా వచ్చాయి. ఈ ప్రవర్తన ఎలా ఉంది అంటే, మనం ఏం చేసామంట? చెడుతనాన్ని ఏం చేసామంట? దున్నామంట. పాపమును చూడండి, మన ప్రవర్తన చెడు ప్రవర్తన. తద్వారా పాపం అనే కోతని లోకంలో మనం కోస్తా ఉన్న ప్రజలుగా ఉంటా ఉన్నాం. అర్థమవుతుందా? అంతేనా? పాపం అనే పంటను కోయటం వల్ల ఏం జరిగిందో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22:31. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. ఈ ప్రవర్తన ఫలితం ఏంటంటే, చదవాలి. యెహెజ్కేలు 22:31. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి యొక్క ప్రవర్తన ఫలం ఏంటిదంట? ఉగ్రత. అంతేనా? దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నా అంట? దహిస్తూ ఉన్నాడంట. అర్థమవుతుందండి? మనం కూడా ఈ లోకంలో ప్రవర్తన ఫలితంగా ఈ లోకంలో దేవోగ్రతను సంపాదించుకుంటాం. అంత మాత్రమే కాదండి, దేవుని మన మీద ఎలా ఉన్నాడంట? దహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి స్థితిలో నుంచి మనం విడిపించడానికి, నిర్జీవులమై జీవిస్తూ ఉన్న పేరు మాత్రమే ఉండి మన క్రియలను మన ప్రవర్తన ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రలమైన మనలో జీవం లేని పరిస్థితి నుంచి తప్పించడానికి, జీవంలో నుంచి విడిపించడానికి ఎవరొచ్చారో చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. ఎవరొచ్చారు? చూడండి, ఎవరొచ్చారంట? మీరు జీవాధిపతిని చంపితిరి. ఏం చేశాం? మన ప్రవర్తన ఫలితంగా జీవాన్ని రావడానికి, జీవానికి అధిపతి అయిన దేవుణ్ణి మనం ఏం చేశామంట? చంపేశాం. అంతేనా? దేవునికి ఉన్న ఇంకో లక్షణం ఏంటి? 42వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. ఎలాంటి దేవుడు అంట? నా జీవపు, రెండవది ఎవరంటే ఈయన? మొదటిది ఏంటి? జీవాధిపతి, జీవపు దాత. ఇటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి అంటే, ఉదయకాల్సిన అటువంటి జీవాధిపతిని మనం ఏం చేస్తా వచ్చామంట? మరణానికి అప్పగిస్తా వచ్చాం. మనలో జీవం నింపడానికి, మనలో జీవాన్ని నింపడానికి ఈ లోక జీవాధిపతి, జీవపు దాతగా ఈ లోకానికి వచ్చిన దేవుడు మన నిమిత్తమై ఏం చేయబడతా వచ్చాడండి?
సిలువలో మరణిస్తూ వచ్చాడు. సిలువలో రక్తం, ఆయన రక్తం కలవరి సిలువలో 3 మేకుల మధ్య వేలాడబడతా వచ్చింది. శరీరం అంతా దున్నబడతా వచ్చింది. తద్వారా మనకేమొచ్చింది? ఉదయకాల సమయంలో ఆయన రక్తం ద్వారా మనకేమొచ్చిందండి? అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం ద్వారా నీకు జీవం, రక్షణ ద్వారా వచ్చిన జీవాన్ని నీకు అందిస్తూ వచ్చాడు. ఏంటిది ఈ జీవం? ఎలాంటి జీవం? 3 మాటలు చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎలాంటి జీవం ఇది? ఎలాంటి జీవం అంట? వాస్తవమైన జీవం. అబద్ధమైంది కాదండి ఈ జీవం. ఏంటంట? వాస్తవమైన జీవం. వాస్తవమైన జీవం. రెండవది, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎలాంటి జీవం? ఎలాగు లేపబడినో. రెండవది, ఎలాంటి జీవం అంటండి ఇది? మొదటిది ఏంటిది? వాస్తవమైన జీవం. రెండవది ఏంటండి? నూతన జీవం. మూడో జీవం ఏంటో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నశింపక. 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా వచ్చాను. మొదటిది ఏంటండి? రెండవది ఏంటి? మూడోది ఏంటి? నిత్య జీవం. కాబట్టి ఉదయకాల సమయంలో మన పాపాలను బట్టి, మన ప్రవర్తన ఆధారం చేసుకుని దైవోగ్రత పాత్రమైన మనల్ని, మన క్రియలను మనం చచ్చిన వారిగా చేస్తూ, మనలో జీవము లేకుండా చేసి ఇసుకరేణుల వలె ఉన్న మనం రక్షించడానికి మనం ఏం చేస్తూ వచ్చాం? ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఏం చేయబడతా ఉన్నాం? ఆయన కుమారుడు మన లేఖనం ప్రకారం చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు అనే సువార్తకు మనం ఏం చేస్తూ వచ్చాం? విశ్వాసం ఉంచుడు ద్వారా ఇప్పుడు ఏం చేయబడతా వచ్చింది? మనలోకి ఏమొచ్చిందండి? ఈ జీవాధిపతి మనకేమి ఇస్తా వచ్చాడండి? ఎలాంటి జీవాన్ని ఇస్తా వచ్చాడు? వాస్తవమైన జీవం. రెండవది ఏంటి? నూతన జీవం. మూడోది ఏంటి? మరి పొందావా ఇటువంటి మొదటి తలంపులో? వచ్చావా? ఇసుకరేణుల వల్ల మనల్ని, చనిపోయిన మనల్ని, జీవం లేని మనల్ని, జీవాధిపతి, జీవపు దాత ఈ లోకానికి లోచి రావడమే కాదు, మరణించుడు ద్వారా ఆయన స్వార్థ లేదు మనం విశ్వాసం ఉంచుడు ద్వారా మనకేం కలిగిందండి? ఇటువంటి నూతనమైన జీవం, వాస్తవమైన జీవం, నిత్య జీవం నీకు నాకు అనుగ్రహించబడతా వచ్చి. ఇది మొదటి తలం. ఇసుకరేణు మొదటి ఏం చూపిస్తూ ఉందండి? జీవం లేని స్థితి. సరే, రెండో చెప్పండి. ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇసుకరేణువుతో? మనకి ఇసుకతో ఉంటుంది. ఇసుక రేణువు గురించి మనం ఇసుక అంతా దాంట్లో లోట్లో పడితే అది బతకదు, అవునా? ఇసుక రేణువు రెండోది ఏంటండి? ఇట్స్ యూజ్లెస్ వన్. ఉపయోగం లేదు. సరే, ఉపయోగం లేని స్థితి ఏం చేస్తుంది? మనం కూడా ఇసుక రేణువుల వల్ల ఉన్నప్పుడు మనం కూడా దేనికి ఎలాంటి వారం? దేవునికి ఎలాంటి వారం? నిష్ప్రయోజన వారం. లోకానికి మనం ఉపయోగకరంగా మారచ్చు, కానీ లోకంలో మన ఏదైనా ఉపయోగంగా ఉందని మనం అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టికి ఎలాంటి వారం? మనం నిష్ప్రయోజన వారం. దానికి మీకు ఒక భాగాన్ని చూపిస్తాను. ఫిలోమోను రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక 11వ వచనం. ఫిలోమోను పత్రిక 11వ వచనం చదవండి. అంతకు మునుపు ఎవరంటండి? అతను నిష్ప్రయోజనమైన వాడే. ఇప్పుడు ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడంటమ్మా? ప్రయోజనకరమైన వాడే. ఎలా అంట? ఇప్పుడు నీకును, ఇప్పుడు 2 మాటలు మీరు వినాలి. ఒకప్పుడు ఎలా? నీకు నాకు ఎలాంటి వాడు అతను? ఇప్పుడు ఎలాంటి వాడంట? ఎవరితను? ఎవరండి? ఫిలోమోన్ కాదు. ఎవరు? ఒనేసిము. ఒనేసిము ఎవరండి? ఫిలోమోన్ ఇంట్లో ఏం చేస్తాడు అతను? ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. తీసుకుపోయి జైల్లో వేస్తారు. జైల్లో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళి సువార్త చెప్తారు అతనికి? పౌలు గారు వెళ్ళి సువార్త చెప్తాడు. పౌలు గారు సువార్త చెప్పినప్పుడు తన జీవితాన్ని మార్చుకుంటాడు. ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆ స్థితిని ఏం తెలియజేస్తూ ఉంది? దొంగ. ఆ స్థితి నుంచి ఇప్పుడు పౌలు సువార్త ద్వారా మార్చబడి పౌలు చేతనే ఒక ఉత్తరం తీసుకుని ఎవరి దగ్గరికి పంపబడతాడు? ఫిలోమోన్ దగ్గరికి పంపబడతాడు. ఏ ఇంట్లో అయితే దొంగతనం చేశాడో, ఏ ఇంట్లో దొంగను ముద్రపడ్డాడో, ఈ నిష్ప్రయోజకమైన ఇంట్లో నుంచి గట్టిపైపడతా వచ్చాడో ఆ ఇంటిలోనికే ఇప్పుడు ఏం చేయబడతా ఉన్నాడు? మారిన మనస్సుతో ప్రయోజనకరంగా మార్చబడి ఆ ఇంటికే పంపబడతా ఉన్నాడు. అర్థమవుతుందా? అప్పుడు చెప్తా ఉన్నమాట, ఒకప్పుడు ఇతను ఎలాంటి వాడు? నిష్ప్రయోజనకుడు. ఇప్పుడు ఎలా మార్చబడతా ఉన్నాడండి? నీకు నాకు, ఇప్పుడు నీవు నేను కూడా ఒకప్పుడు నిష్ప్రయోజనం, ఈ ఇంటి ఇసుకరేణువుల వల్లే. ఇప్పుడు మన జీవితం ఎలాంటిది? ముత్యం.
ఇప్పుడు తద్వారా దేవునికి భూలోకంలో మనం ఎలా ఉన్నాం? ప్రయోజనకరంగా మార్చబడతా ఉన్నాం. మార్చబడ్డావా ప్రయోజనకరంగా? మార్చబడ్డావా? అంతేకాదు, ఇంకా మీ మాట మీకు బాగా లోతుగా అర్థం అవ్వాలని మనం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఒకప్పుడు మన నడక, తలంపు, ఆలోచనలు ఎవరితో సాంగత్యం మన జీవితం? దుష్టుల ఆలోచన చొప్పున నడిచాం. పాపుల మార్గమందు అపహాసకులు కూర్చుండ చోట, తద్వారా ఈ లోకంలో తాగుడు, తిరుగుడు, కూర్చోని వాడు, వెళ్ళగొలిసిన మార్గానికి వెళ్ళి చూడగొలిసిన వాడు చూస్తూ మన మార్గాల్లో మనం ఎలా మూడు మాట దుష్టులు మొదటిది, రెండోది ఏంటి? పాపులు, మూడోది ఏంటి? అపహాసకులు. ఒకప్పుడు మన జీవితం ఇది నిష్ప్రయోజనం. ఇప్పుడు ఫిలోమోన్ వల్లే ఒనేసిము వల్ల మనం ఏం చేయబడ్డామండి? ప్రయోజనకరంగా మార్చబడతా ఉన్నాం. ఇసుకరేణువులో ఉన్న స్థితి నుంచి ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? అమూల్యమైన ముత్యంగా చేయబడతా వచ్చు. ఇది ప్రయోజనకరమైన జీవితం అంటే. ఇది రెండవ తలంపు. అర్థమైందా? మొదటిది ఏంటండి? రెండవది ఏంటి? నిష్ప్రయోజనకి ఎగ్జాంపుల్ ఎవరు? మనమే. ఒనేసిము లాంటి మన అనుభవం కూడా మార్చబడి ప్రయోజనకరంగా మార్చబడతావచ్చు. మూడో మాట చూద్దామా? మూడో మాట, సరే, ఇసుక ఎంత విలువ ఉంటుందండి? ఇసుక రేణువుకి ఎంత విలువ ఉంటుంది? విలువ లేదు. విలువ లేని జీవితం మనం కూడా. ఇసుక రేణువు వల్ల మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వారం? విలువ లేని వారం. విలువ అనేది ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుందండి? విలువ లేదు అంటే ఈ లోకంలో వారిని ఎలా చూస్తాం మనం? దరిద్రులుగా ట్రీట్ చేస్తాం. అంతేనా? వాళ్ళు ఎదురొచ్చినా, వాళ్ళు ఇంకో చోటకి పిలిచినా మనం ఏం కాము? ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అవునా? కాబట్టి ఈ మూడోది, విలువ లేదు అనే మాటకి అర్థం ఏంటంటే మనం ఈ లోకంలో ఎలాంటి వారం అంట? దరిద్రులం అంటే చూడండి, మనం ఆ మాట బాగా అర్థం అవ్వాలి అంటే ఆ మాట చూడండి. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. విలువ లేని మన జీవితంకి కారణం ఏం జరిగింది మన జీవితంలో? చూడండి, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువుకు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము. ఎంత గొప్ప భాగ్యం చూడండి. మన దరిద్రతను తీసివేయడానికి ఈ లోకంలో ఎవరు లేరు. మనమున్న స్థితి నుంచి విడిపించడానికి, తప్పించడానికి ఎవరు లేరు. కానీ ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన ఎవరంటండి? ధనవంతుడు. ఆయన దారిద్ర్యం వల్ల మనం ఏం కావాలంట? ధనవంతులు కావడానికి ఏం చేస్తా వచ్చాడు? మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన. ఆ మాటలో ఉన్న మర్మాన్ని మనం గమనిద్దాం. మన దరిద్రతను తీసివేయడానికి ధనవంతుడైన దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. నీ స్థితి నుంచి మార్చడానికి, నీ స్థితి నుంచి విడిపించడానికి, నీ స్థితి నుంచి తప్పించడానికి దేవుడు ఎలా మారిపోతా వచ్చాడండి? దరిద్రుడిగా మార్చబడతా వచ్చాడు. చూడనొల్లని వాడిగా మార్చబడతా వచ్చాడు. అంతేనా? చూడండి, ఇంకా ఆ మాట చూద్దామా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం. 15వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని చూడండి. ఇప్పుడు మనం ఎవరమంటే ఈ లోకంలో దరిద్రులమే. కానీ దేవుని దృష్టి ఎలా ఉన్నాం మనం? విశ్వాసం అందు ఎలా ఉన్నామంట? చూడండి, విశ్వాసం అందు ఏమైపోయాం? ఈ లోకంలో మన దేవునికి క్షణం కనబడడానికి మన దగ్గర అన్నీ ఉండకపోవచ్చు. కానీ ఇటువంటి స్థితిలో కూడా దేవుడు మనల్ని ధనవంతులుగా చేయడమే కాకుండా విశ్వాసం అందు ఏం చేస్తూ వచ్చాడంట? భాగ్యవంతులుగా మారుస్తూ వచ్చాడు. నేను ఇక్కడ ఈ తలంపు ముగిచ్చేస్తాను. మూడోదిగా మనం ఎలాంటి వారం అండి? ఎలాంటి వారం? నేను 7 మాటలు చెప్తాను, పావు గంటలు అయిపోవాలి. సరేనా? మూడోది ఏంటి? ఎలాంటి వారం? మూడోది చెప్పాలి. దరిద్రులం అంటే ఏంటిది? విలువలేని దరిద్రులం, విలువలేని వారం. మనకి విలువ ఇవ్వడానికి ధనవంతుడైన దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మన మిత్రమై మన దారిద్ర్యతను తను అనుభవించాల్సి వచ్చింది. తద్వారా మనం ధనవంతులుగా చేరుస్తూ వచ్చాడు. అంతేకాదు విశ్వాసం అందు మనం ఏం చేస్తూ వచ్చాడండి? భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. 4వ తలం చూద్దామా? ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు అసలు ఇసుక?
దానికి ఆశ ఉండొచ్చా? ఈరోజు నేను ఈ ఊరు ఒంగోలులో కరుణా కాలనీకి వచ్చాను, రేపు బస్ స్టాండ్కి వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, అట్లా ఉంటుంది ఆశ ఏమన్నా? ఎక్కడుంటే నువ్వు తీసి పక్కన పెట్టిందాక అదేముండదు. తన స్థితిలో ఏం లేదు ఇప్పుడు. నా తలంపుకు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడుందో అక్కడే ఉంది. దాని జీవితం నా జీవితంలో ఏం మార్పు లేదని ఖచ్చితంగా అనుకుంటుంది. అవునా? ఆ స్థితి ఏం తెలియజేస్తుంది అంటే నిరీక్షణ లేదు. నా స్థితి మారుస్తుందా, నా స్థితి మార్చబడుతుందా అని ఏం లేదు, నిరీక్షణ లేదు. 4వ లక్షణం ఏంటండి? నిరీక్షణ లేని జీవితం. ఒకప్పుడు మనం కూడా ఇటు ఎలాంటి వారం అండి? నిరీక్షణ లేని వారం. నిరీక్షణ లేని వారం. FC 2:12 ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కూడా మనం ఎలాంటి జనామంట? సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానం లేని వారం. అంతేనా? నిరీక్షణ లేని గుంపులో మనం ఉన్నాం. ఏమైపోద్ది నా జీవితం? నా జీవితం మార్చబడుతుందా? ఇసుక రేణుల వల్ల ఎక్కడ పడితే అక్కడే ఉన్నాం. అంతేకాదు, తర్వాత తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు మనం గమనిస్తే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు మనం గమనిస్తే ఎటువంటి నిరీక్షణ అంటే ఇది? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏ నిరీక్షణ అంట? శుభప్రద నిరీక్షణ. ఏ నిరీక్షణ అమ్మా? చూడండి, శుభప్రద నిరీక్షణ మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనల్ని భక్తితో బ్రతకడానికి, లోకంలో సంతృప్తితో బ్రతకడానికి, ఒకవేళ ఈ లోకం విడిస్తే దేవునితో ఉండామనే నిరీక్షణతో ఈ లోకంలో మనం జీవిస్తూ వచ్చు. మనం చూస్తాం కదా, మెఫీబోషెతు మీకు ఇంతకుముందు జ్ఞాపకం చేస్తాం. ఒకప్పుడు మెఫీబోషెతు ఎక్కడున్నాడు? లోదోబారులో చీకట్లో ఉన్నాడు. ఇప్పుడు తన సదాకాలం ఎక్కడికి తీసుకురాబడతా వచ్చాడు? రాజు బల్ల యొద్ద సదాకాలం భోజనం చేసే గొప్ప భాగ్యం తన జీవితం ఎంతో నిరీక్షణతో కూడిందిగా దేవుడు మారుస్తూ వచ్చాడు. అంతేనా? ఇంకా మనం చూస్తాం యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉన్న వ్యక్తి జీవితం ఏమైపోతా వచ్చింది? మార్చబడతా వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఒకప్పుడు ఈ ఇసుక రేణువుల వల్లే నిరీక్షణ లేని మన జీవితాన్ని ఏ నిరీక్షణ ఇచ్చాడంట? శుభప్రద నిరీక్షణ ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? ముత్యం వల్లే మార్చడానికి ఇష్టపడతా వచ్చాడు. ఇది 4వ తలంపు. మొదటి తలంపు ఏంటండి? రెండవది ఏంటి? మూడోది? 4వది? ఇంకో మాట చూడండి. అసలు ఇసుక ఏ ఆకారంలో ఉంటుందండి? షేప్ ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుందా? ట్రయాంగిల్లో ఉంటుందా? స్క్వేర్లో ఉంటుందా? ఎలా ఉంటుంది? ఆకారం లేదు. ఆకారం లేదనే మాటకి అర్థం ఏంటంటే, మనం చూస్తాం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఉండెను, కమ్ముచుండెను, అల్లాడుచుండెను. ఏం తెలియజేస్తూ ఉందండి? అది శాపగ్రస్తమైన జీవితాన్ని తెలియజేస్తూ ఉంది. ఆకారం లేదు అంటే ఏంటి? శాపగ్రస్తమైన జీవితం. మనిషి అన్న తర్వాత ఏదో ఒక ఆకారం ఉంటుందా? ఏదో ఉలుక ఉన్న ప్రతిదానికి ఏదో ఒక ఆకారం ఉందా లేదా? శాపగ్రస్తమైన జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఈ శాపానికి కారణం ఏంటి? మన గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన ప్రకారం మనం ధర్మశాస్త్రం మంది ఎలా ఉన్నాం? శాపగ్రస్తులుగా ఉన్నాం. అంతేనా? ధర్మశాస్త్రం ప్రకారం మన అందరం కూడా దేని కింద ఉన్నామండి? శాపగ్రస్తంగా ఉన్నాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. కొలసీ 2:15 ఎలా ఉన్నాం ఇప్పుడు మనం? పొందక ఉండుట వలన ఉండగా ఆజ్ఞల మీద రుణముగాను విరోధముగాను ఉండిన సిలువ కొట్టి తుడిచివేసి ఎత్తివేసి విజయోత్సాహంతో ఊరేగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం కాదు, శాపగ్రస్తులం కాదు. మన శాపం ఏమైపోయింది? సిలువలో కొట్టివేయబడింది. ఇప్పుడు మనకేముంది? విజయోత్సాహంతో దేవుని మన ఉదయకాల సమయంలో మనల్ని ఆరాధించాలి. మన శాపం నుంచి, ఆకారం లేని మన స్థితి నుంచి, నిరాకారం శూన్యంగా ఉన్న స్థితి నుంచి దేవుడు భూమిని ఏం చేస్తూ వచ్చాడు? మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి నిరాకారం శపించబడిన స్థితి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడండి? జ్ఞాపకం చేసుకొని శపించబడిన స్థితి నుంచి విడిపించి విజయాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. మనం మొదటి చూస్తాం 1 పేతురు 2 పేతురు 3:9 ప్రకారం దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే పిలుస్తూ వచ్చాడు. శాపం నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి మార్చబడతా వచ్చిందంటే ఆశీర్వాదంలోకి పిలుస్తూ వచ్చాడు. ఈ తలంపు అర్థమైందా? కాబట్టి 5వదిగా మనం ఎలాంటి వారం అండి?
శపించబడిన వారం. శపించబడిన వారు. 6వ మాట చూద్దామా? ఆ, ఎలా ఉంటుంది? కంట్లో పడితే ఎలా ఉంటుందండి? సరే, పంటి కింద పడితే ఎలా ఉంటుంది? కంట్లో పడిన దానికి ఏం కలిగిస్తుంది మనకి? నొప్పి, బాధ. అంటే ఏంది? హాని కలిగిస్తుంది. ఒకప్పుడు మన జీవితం కూడా మనం ఎలాంటి వారం? హానికరమైన వారం. అందుకే మన పాటలు పాడాం. ఏం పాట పాడాం? ఎంత జాలి యేసువా అనే పాటలో మనం పాడాం కదా. పూర్వం ఎలా ఉన్నాడంటే అతను హానికరుడు. చూడండి ఆ మాట. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి 1:12. చదువు. ఈ శ్రమలను అనుభవించుచున్నాను, సిగ్గుపడను. పూర్వము నేను ఎలాంటి వాడిని? 1 తిమోతి 1. పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను ఏం చేశాడంట దేవుడు? నమ్మకమైన వాడిగా ఎంచాడంట. ఉదయకాలంలో మనం ఏం చేయాలంట? కృతజ్ఞులం కావాలి. సౌలు స్థితి నుంచి విడిపించబడతావచ్చు. అక్కడ చూస్తాం, పాపుల్లో ఎవరంటే అతను ప్రధాన పాపి. ఒకవేళ పాపుల వరుసలో ఉండాలంటే నేనే మొదటి ఉంటానని ఆయన చెప్తా ఉన్నాడు. అటువంటి స్థితి నుంచి పౌలు జీవితం ట్రాన్స్ఫార్మ్ అవుతా వచ్చింది. ఇప్పుడు ఏమైపోయాడు? అతను పేరు మార్చబడతా అవుతుంది, పౌలుగా మార్చబడతావు. కొన్ని పత్రికలు రాయడానికి దేవుడు వాడుకుంటా ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వారం అండి? హానికరులం, హింసకులం, దూషకులం. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడండి? మార్చబడతా వచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? మార్చబడిన విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేయాలంటే ఈ ఉదయకాల్సం కృతజ్ఞుడమై దేవుని మనం ఆరాధించాలి. అంతేనా? చూడండి, ఇంకో మాట చూద్దామా? ఇంకో తలం చూసి మనం ముగిద్దాం. 7వ మాట. ఎలా ఉంటుందండి అసలు ఇది? కొరికితే ఎలా ఉంటుంది? నోట్లో పడితే ఎలా ఉంటుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అవునా? ఏం తెలియజేస్తూ ఉంది ఆ స్వభావం? రెండే ఉంటాయి. ఒకటి మెత్తగా ఉంటుందా లేదా గట్టిగా ఉంటుందా? అంటే గట్టితనం దేని తెలియజేస్తుంది బైబిల్ ప్రకారంగా? కఠినం. ఎలాంటి వారం అంట? కఠినమైన వారం. మనం కఠినమైన స్థితి. కఠినానికి ఏంటిది మన జీవితం? అన్నిటికన్నా మన శరీరంలో కఠినమైనది ఏంటి? ఓ మాట చదవండి. ఎలాంటి వారం అంటే మనం చూడండి, అన్నిటికన్నా యెహెజ్కేలు గ్రంథం 36:26 వచనం. యెహెజ్కేలు 36:26 చదవండి. నూతన హృదయం మీకు ఇచ్చేది, నూతన స్వభావం. రాతి గుండెను మీలో తీసివేసి మన కఠినత్వానికి, మనం కఠినంగా మారిపోవడానికి ఈ ఉదయకాలశంలో కారణం ఏంటి? హృదయం కఠినమైన హృదయం కలిగిన స్వభావం. ఒకప్పుడు మనం ఇస్కరేణుల వలె ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని సంధించి రక్షించిన తర్వాత మన హృదయం ఇప్పుడు ఏమైపోయిందంట? రాతి గుండెను మార్చివేశాడు. ఇప్పుడు ఏ హృదయం కలిగాం మనం అందరం? మాంసం గుండె కలిగింది కాబట్టి మనం ఎలా మార్చబడ్డాం? ఎలా? ముత్యం కాదు, అమూల్యమైన ముత్యంగా చేయబడతా వచ్చాం. 7 మాటలు మీకు జ్ఞాపకం ముగిచేశాను. ఇంకా 2-3 నిమిషాలు నేను ముగిస్తాను. ఇప్పుడు దేని గురించి వస్తూ ఉన్నామండి మనం? ఇసుకరేణికి ముత్యం కాలేదు మనం. ఇసుకరేణువులు ఉన్న లక్షణాలు ఏంటో మీకు చూపిస్తూ వచ్చాను. మొదటిది ఏంటిది? జీవం లేదు. జీవం లేని మనల్ని మన పాపముల చేత, అపరాధముల చేత, మన ప్రవర్తన ఆధారం చేసుకుని క్రియల ఫలితంగా మనం ఏం కొని తెచ్చుకున్నాం? దేవుని ఉగ్రత, దేవుని శిక్షకు పాత్రులం. తద్వారా దేవుడు మన ఈ లోకానికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకేమిచ్చాడు? జీవాధిపతి, జీవపు దాతగా ఈ లోకానికి వచ్చిన జీవాధిపతిని మనం ఏం చేశాం? చంపివేశాం. అయితే ఆ జీవపు దాత మనకేమిచ్చాడు? 3 రకాలు. ఏంటి అవి? వాస్తవ జీవం, నిత్య జీవం. ఇది మొదటి తలం. రెండోది ఏంటి? నిష్ప్రయోజనకులం. దేవుడు ఒక పిరవనేసీమ వల్లే మనం కూడా ఇప్పుడు ప్రయోజనకరంగా మార్చబడతా వచ్చు. మూడోది ఏంటి? దరిద్రులం. దరిద్రత అది ఏంటంటే విలువలేని వస్తువు. ఇసుకరేణువు ఎలాంటిది? మనం కూడా మనల్ని విలువలేని స్థితి నుంచి, దరిద్రత నుంచి విడిపించడానికి ఎవరు వచ్చారు? ధనవంతుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి మన దారిద్రత నుంచి విడిపించి మన దరిద్రతను ఆయన భరించి దరిద్రుడిగా మార్చబడతా వచ్చారు. అంతేనా? ఏముందంటే ఈ ఉదయకాలశంలో మనకి విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. 4వ తలంపు ఏంటి?
ఆకారం లేదు. శాపగ్రస్తులం ధర్మశాస్త్రం అందు. ఇప్పుడు ఏమైపోయాం మనం? విభించబడి సిలువ చేత ఆ శాపగ్రస్తానంత ఏం చేస్తాం? కొట్టివేసి విజయోత్సాహంతో మనం ఊరేగిస్తూ ఉన్నాడు. అంతేనా? తర్వాత నిరీక్షణ లేదు. అయితే ఏమిచ్చాడు మనకి? ఇసుక రేణువు మార్చబడుతుంది. అది ఇప్పుడు ఇసుక ఎంతో ఉంటుంది సముద్రంలో. ఆ ఆలుచిప్ప నోట్లో పడింది ఏమవుతుంది? మిగతాదంతా ఇసుకగానే ఉంటుంది. అవునా కాదా? అటువంటి అది నిరీక్షణ లేని జీవితం. అయితే అటు నిరీక్షణ లేని మనకేమిచ్చాడు? ఒకప్పుడు దేవునితో ఉండే శుభప్రద నిరీక్షణ మనకి ఇస్తా వచ్చాడు. అంతేనా? ఎలాంటి వారు మనం? హానికరులం, హింసకులం, దోషకులం. అయితే పాపుల్లో ప్రధాన పాపులని ఆయన చెప్తా ఉన్నాడు. అటువంటి స్థితి ఆయన మరి మార్చి దేవుడు జ్ఞాపకం చేసుకొని తనకు పాత్రగా వాడుకుంటూ వచ్చాడు. మనం కూడా దేవుడు ఈ ఉదయకాల్సంలో అటువంటి అనుభవం. చివరిగా ఏంటి? ఎలాంటి వారు మనం? కఠినులం, హృదయ కాఠిన్యం, రాతి గుండెని కలిగిన ప్రజలం. అయితే దేవుని ఉన్న వాక్యం అనే శుద్ధి చేత మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? మార్చబడతా వచ్చాడు. వాక్యానికి మనల్ని అంగీకరించే వాక్యం స్పందించే విధంగా మనం మార్చాడు. తద్వారా ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం? కఠినం పోయింది, మాంస హృదయం కలిగి వస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ ఇసుక రేణువు ఏమైపోయింది? ఇప్పుడు ముత్యంగా మారిపోయింది. అయితే ముత్యంగా ఉంటే దానికి పెద్ద విలువేం ఉండదు. ఇప్పుడు ఆ ముత్యము షాపులో చాలా ఉంటాయి. అది అమూల్యమని ఎప్పుడు చెప్తాం మనం? ఎవరికి అమూల్యం అంటది? ఎవరికి? వర్తకుడికి అమూల్యం. ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉంటే ముత్యానివే, అది అమూల్యమైన ముత్యం అని ఎప్పుడు చెప్పింది? ఎప్పుడు? వర్తకుడు దాన్ని ఎలా భావిస్తూ ఉన్నాడు? దేవుడు నీ స్థితి ఇసుక రేణువుల వల్లే నిన్ను ముత్యంగా చేయబడిన తర్వాత నువ్వు దేవుని దృష్టికి ఎలాంటి వారం అంటే ఇప్పుడు అమూల్యమైన ముత్యం అని దేవుడు నిన్ను గమనించాడు. ఇప్పుడు చూడండి, ఆ మాట చదువు. 2వ వచనం, 46వ వచనం, 13:46. అమూల్యమైన ముత్యమును దేవుడు ఏం చేశాడంట? మత్తయి సువార్త 13:46. అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని ఏం చేశాడంట? కనుగొన్న తర్వాత ఏం చేశాడంట? ఏం చేశాడంట? పోయాడు, వెతుకుతా వచ్చాడు. ఆయన ఉన్న స్థానం నుంచి దిగొచ్చాడు, పోయాడు, నీ దగ్గరికి వచ్చాడు. అంతేనా? ఏం చేశాడంట? కలిగినదంతా ఏం చేశాడంట? ఏముంది దేవునికి? ఆ వర్తకుడు ఎవరు? సరే, ఒకవేళ ముత్యం కొనాలి, ఎక్కడైనా గ్రానైట్ పడింది దానికి మనదున్న అమ్మేసి దాన్ని కొంటాం. మరి యేసు ప్రభు వారికి ఏమున్నాయి? అసలు ఏమున్నాయి చెప్పండి మీరు. నేను కొన్ని మాటలు చెప్తాను, మీరు దాన్ని బట్టి చెప్పండి నాకు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం, త్వరగా. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం, 2:7. చుట్టి చాలు. ఇప్పుడు ఈ మాట ఏం చూపిస్తూ ఉందండి? యేసు ప్రభు వారి యొక్క జననాన్ని చూపిస్తూ ఉంది. యేసు ప్రభు వారు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకరక్షకుడు, సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పటికి ఆయనకి ఏం లేదంట. పుట్టిన తర్వాత పెట్టడానికి లోకం ఏమి ఇవ్వలేదు తనకి. అంతేనా? చూడండి, 2వ మాట, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. నక్కలకి ఏమున్నాయంట? గొర్రెలు ఉన్నాయి. మనిషి కుమారుడు తల వాల్చుటకైనను. రెండవది, యేసు ప్రభు వారి తలకి వాల్చుకోవడానికి కూడా ఏం లేదంటే ఈ లోకంలో స్థలం లేదు. 3వ మాట చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. సార్, ఎవరి సమాధి అండి అది? ఎవరి సమాధి? అరిమతయ యేసోబుని సమాధి. ఆ సమాధిలో ఎవరిని పెట్టారు? ఈ లోకంలో ఏముంది ఆయనకి? పుట్టినప్పుడు స్థలం ఇవ్వలే, లోకంలో ఉండడానికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు, సమాధిలో పెట్టడానికి. అది యేసు ప్రభు వారు ఈ లోకంలో మనం ఇచ్చిన గౌరవం. జీవాధిపతిని ఏం చేస్తాం? మరి దేవుడు ఏమిచ్చాడు? ఆయన ఇచ్చి కొన్నాడు కదా. మరి ఏమున్నాయి ఆయనకి? మరి కొనాలి కదా. ఇప్పుడు మనల్ని కొంటేనే కదా ముఖ్యంగా ఇప్పుడు మన దేవుడు కొనాలి కదా. ఎలా? ఏమున్నాయి చూడండి, 3 మాటలు మీకు పరిచయం ఉన్న మాటలే. మొదటిది ఏముంది ఆయనకి? శరీరం ఉంది. శరీరంలో ఏముంది? రక్తం ఉంది. రక్తంలో ఏమేముంది? ప్రాణం ఉంది, జీవం ఉంది.
ఈ మూడే ఉన్నాయి యేసు ప్రభు వారికి. అందుకే కదా వచ్చాడు. రక్తం, రెండోది ఏంటి? ప్రాణం, మూడోది ఏంటి? శరీరం. అర్థమైందా? శరీరంని చేంజ్ చేస్తూ వచ్చాడు ఆయన, రక్తాన్ని చేంజ్ చేస్తూ వచ్చాడు, మనల్ని కొంటా వచ్చాడు. ఓ ప్రియమైన వారిని గమనించే, రక్తం లేకపోతే మనిషికి విలువ ఎంత? రక్తం అంతా నీ నామిత్తం ఏం చేస్తూ వచ్చాడు? ఇప్పుడు ఆ రక్తం అంతా దారపోసి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. అందుకే మనం చూస్తాం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. మీరు మీ సొత్తు కాదు, విలువబండి కొన్నారు. ఇక మీరు మీ సొత్తు కాదు. కాబట్టి కొనడం అంటే మాటలో ఉన్న అర్థం ఏమీ లేని ఆయన మన నిమిత్తం తన శరీరం, రక్తం, ప్రాణాన్ని ఇస్తే మనల్ని కొంటా వచ్చాడు. ఊరికే కాదు. ఇప్పుడు నీకు శరీరం, నీకు అధికారం లేదు. శరీరం ఆయింది. ఆయన శరీరం ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని మహింపరచాలి. మహింపరుద్దామా? మరి మహింపరుద్దామా? ఇంకా నా మాటలు అర్థమైందా? ఒక నోటి మాటతో లోకాన్ని సృష్టించిన దేవుడు మానవులు ఏం చేయలేకపోయాడు? అదుపు చేయలేకపోయాడు. తన నిమిత్తం ఈ లోకానికి రావాల్సి వచ్చింది. తన్నంతా దారబోసుకోవాల్సి వచ్చింది. తన్నంతా అమ్ముకోవాల్సి వచ్చింది. తద్వారా నిన్ను కొనాల్సి వచ్చింది. ప్రియమైన వారులారా వినండి. ఇప్పుడు మనం ఎలాంటి వారమంట? అమూల్యమైన వారు. ఎందుకు దేవుడు ఎలాంటి వాడు? 2 పేతురు 7:2 మనం చూస్తాం కదా. దేవుడు ఎలాంటి వాడు అంట? అమూల్యమైన దేవుడు. దేవుడు ఎలాంటి వాడు? అమూల్యమైన వాడు. అమూల్యమైన దేవుడు అమూల్యమైన రక్తం ఇచ్చి అమూల్యమైన ముత్యాన్ని ఉదయకాల సమయంలో ఏం చేస్తూ ఉన్నాడండి? ఈ మాట ఒక్క మాట నేను ముగిచేస్తూ ఉన్నాను. మరి చేయబడ్డావా అమూల్యమైన ముత్యంగా? అమూల్యమైన దేవుడు అమూల్యమైన రక్తంతో నీ స్థితి నుంచి విడిపించాడు. ఆ 7 తలంపులు చెప్తాను. ఆ 7 తలంపుల నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తూ వచ్చాడండి? ముత్యంగా మారుస్తూ వచ్చాడు. దేవుడు తనకి ఏమి ఇవ్వలేము మనం. కాబట్టి ఏం చేయాలి? ఉదయకాల సమయంలో రక్తం నుంచి సంపాదించిన మనల్ని దేవుని ఆరాధించే వారంగా ఉంది. ఆరాధనలో ప్రవేశిద్దాం.